యూపీఎస్సీ 2025 అప్లై చేస్తున్నారా? ఇప్పుడు అప్లై చేసేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త, ఈ విషయాలు తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్గా మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ లేకపోతే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లేకపోయినా కానీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అండ్ అట్ సేమ్ టైం తర్వాత అంతకుముందు కూడా ఇట్లానే జరిగింది అని చెప్పి ఈ రకరకాలుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అప్లై చేసేటప్పుడే యూపీఎస్సీ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అండ్ ఆ మార్పులు ఏంటి, దాంతోపాటు ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువ పోస్టులు ఉన్నాయా, నేను వెరిఫికేషన్ సెట్ అయింది, దాని గురించి పెరిగిన జీతాలు మనం నిన్నే మాట్లాడుకున్నాం, దాని గురించి ఐఏఎస్ ఐపీఎస్లకి 8th పే కమిషన్ వచ్చేసింది అని చెప్పి అప్రూవ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఆ పెరిగిన జీతాలు ఇప్పుడు అప్లికబుల్ అవుతాయా. అండ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా మార్పులు వచ్చింది. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఇంకా ఏమేమన్నా చేంజెస్ ఉన్నాయా అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, అయితే ఈ యూపీఎస్సీ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. దాదాపు 959 పోస్టులు అయితే రిలీజ్ చేశారు అప్రాక్సిమేట్లీ. తర్వాత వచ్చేసి ఐఏఎస్ జనరల్లో చూసుకుంటే 73, ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 17, ఓబీసీ 49, ఎస్సీ వచ్చేసి 27, ఎస్సీ వచ్చేసి 114. అండ్ తర్వాత ఐఎఫ్ఎస్ చూసుకుంటే 16 జనరల్ వాళ్ళకు ఉన్నాయి, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఈ ఓబీసీ వాళ్ళకి 10, అండ్ ఎస్సీ వాళ్ళకి 5 ఉన్నాయి, అండ్ ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. అండ్ ఐపీఎస్ చూసుకుంటే జనరల్ వాళ్ళకి 80, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20, ఓబీసీ వాళ్ళకి 55, ఎస్సీ వాళ్ళకి 32, అండ్ ఎస్టీ వాళ్ళకి 13 ఉన్నాయి. అండ్ గ్రూప్ ఏ చూసుకుంటే 258 జనరల్కి ఉన్నాయి, 64 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. అండ్ గ్రూప్ ఏలో కొన్ని పోస్టులు యాడ్ చేశారు. ఆ పోస్టులు ఏంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఎస్సీకి 86 ఉంది, ఎస్టీ వాళ్ళకి 45 ఉంది. గ్రూప్ బి చూసుకుంటే 47 ఉంది జనరల్లో, అండ్ ఈడబ్ల్యూఎస్ 10, ఓబీసీ 29, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 12 అయితే ఉన్నాయి. అయితే చేంజెస్ ఏమేమి వచ్చాయి జనరల్గా ఏంటంటే లాస్ట్ డేట్ అప్లై ఇచ్చేసి 11th ఫిబ్రవరి. అండ్ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఓటీఆర్ని ఫిల్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించేసి జాగ్రత్తగా సర్టిఫికేట్లన్నీ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం మళ్ళీ మార్చడానికి ఒక్కటేసారి ఆప్షన్ ఇస్తారు. సో ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడు ఈ ఓటీఆర్ అనేది చాలా జాగ్రత్తగా ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో బీ అవేర్ ఆఫ్ దట్. అయితే ఏజ్ లిమిట్లో ఏమైనా చేంజ్ ఉందా? ఎందుకంటే ఏజ్ లిమిట్లో చేంజ్ ఎందుకు ఉంది, దీని గురించి ఎందుకు డిస్కషన్ వచ్చిందంటే దాదాపు 15 మంది సిజిఏకి లేఖ రాశారు సంజీవ్ ఖన్నా గారికి. మనం అది కూడా మాట్లాడుకున్నాము. 15 మంది ఇండివిజువల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ ఏజ్ లిమిట్ విషయంలో జూలై 31 ఆర్ ఇనెలిజిబుల్ అండ్ 32 ఏజ్ ఉన్నప్పటికీ, కానీ 32 ఏజ్ ఉన్న వాళ్ళకి August 1 పాస్ అవుట్ అయితే ఎలిజిబుల్. సో ఇలా ఏంటి అంటే దీనికి సంబంధించి ఈ ఒక డిస్కషన్ అనేది నడిచింది. సో దట్ ఏంటి అంటే చాలామంది ఏజ్ లిమిట్లో చేంజెస్ ఉంటాయని అనుకున్నారు. సో దెర్ ఈజ్ నో చేంజెస్ ఇన్ ఏజ్ లిమిట్. దాని గురించి ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా నేను మాట్లాడడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఒకటి ఖచ్చితంగా మైన్యూట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అప్రాక్సిమేట్లీ 979 అన్నారు. అంటే పోస్టులు ఇంకా పెరిగేదానికి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం చూసుకుంటే సర్వీస్ సెలక్షన్ కోసం ప్రిలిమ్స్ తర్వాత 10 days విండో ఓపెన్ అవుతుంది. ఇది ఒక కొత్త అప్డేట్ ఈసారి మార్చారు. సో దట్ ఏంటి అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ప్రీవియస్గా ఏంటి అంటే ప్రయారిటీ వైజ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది మనం ఏ పోస్ట్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనేది మనం ఖచ్చితంగా నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదొకటి మర్చిపోవద్దు, అది కూడా అప్డేట్. అండ్ తర్వాత వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినాక 15 days మళ్ళీ విండో ఓపెన్ చేస్తారు. సో దట్ ఏంటి అంటే మనం అడ్రస్, హైయర్ ఎడ్యుకేషను, ఇంకేమన్నా చేంజెస్ ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి అప్లై చేసేటప్పుడే ఖచ్చితంగా మనము సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్న పరిణామాలకి, ఎంతమంది జరిగిన వాటికి ఏజ్ విషయం చూసుకున్నా ఈ చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు, ఫేక్ సర్టిఫికేట్లు పెడుతున్నారు అని ఏమో మరి. సో డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ చేయడానికో మరి ఇంకోటో అది ముందుగానే అప్డేట్ చేయమంటున్నారు. సో జాగ్రత్తగా ప్లాన్ చేసి అప్డేట్ చేయండి. అప్పటికప్పుడు ఎంఆర్ఓని అడిగి మార్చుకోవడం, అది చేయడం ఇలాంటివి చేయకండి. అండ్ డెఫినెట్లీ దాని మీద ఫోకస్ చేస్తున్నారు, ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. కానీ ఒకటి, ఈ పోస్టులు పెరుగుతాయా అనే దాని గురించి ఖచ్చితంగా లాస్ట్లో మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే అంటే ఏ మీడియంలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ముందుగానే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏంటి అంటే ఇంటర్వ్యూ టైంలో మనం ముందు పెట్టుకున్నా కానీ సరిపోయేది. బట్ ఇంకోటి ఏంటి అంటే డాఫ్
అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్పెషల్ డిఓబి ఒక్కసారి అప్లై చేశారంటే ఇట్ విల్ నాట్ బి, అంటే మోడిఫై చేయడానికి ఆప్షన్ అనేది ఉండట్లేదు. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ డాఫ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎస్పెషల్లీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు డాఫ్ ఏదైతే ఉందో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది సో ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది, అన్ని సర్టిఫికేట్ దగ్గర పెట్టేసి. అయితే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అప్రాక్సిమేట్లీ 979 పోస్టులు అని చెప్పడం జరిగింది. అండ్ ఇది అప్రాక్సిమేట్లీ అన్నారు కాబట్టి పోస్టులు పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోలేదు. ఎందుకంటే సో దీనికి సంబంధించి కూడా ఐఏఎస్ పోస్టులు ఐపీఎస్ పోస్టులు పెంచుదామనే ఆలోచనలో ఉన్నారు. దాని గురించి కూడా చాలా డిస్కషన్ అనేది జరిగింది, మనందరం కూడా చూసాం. అయితే ఇప్పుడు ఈ ఐఏఎస్ పోస్టులు 180 పోస్టులు ఏమో ఉన్నాయి, 180 నుంచి 210 220 దానికి పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయని డిఓపిటి రిపోర్ట్ కూడా ద ప్రింట్ మీడియా దీన్ని కథనం అయితే ప్రచురించింది. ఇంటర్నల్గా దీని గురించి డిస్కషన్ జరుగుతుందని. మేబీ అదేమో డెఫినెట్లీ ఇక్కడ 979 అంటే 979 కాకుండా ఇంకా అప్రాక్సిమేట్లీ 979 అన్నారు. అండ్ డెఫినెట్లీ ఇది పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అప్రాక్సిమేట్లీ అన్నారని పెరిగేదానికి ఎంత ఛాన్స్ ఉందో తగ్గేదానికి కూడా అంతే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మనము ఈ ఇంటర్నల్గా డిఓపిటి రిపోర్ట్స్ లేకపోతే ద ప్రింట్ మీడియాల కథనం వెలువడింది కాబట్టి సో హోప్ఫుల్లీ పెరుగుతానే మనం ఆశిద్దాము. డెఫినెట్లీ ఇది ఒక గేమ్ చేంజర్ నోటిఫికేషన్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ జాగ్రత్త ప్లాన్ చేసుకోండి, ఈ సర్వీసెస్ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి సో 2025లో ఎవరైతే అప్లై చేస్తున్నారో సో ఇవన్నీ ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం 2025 వాళ్ళకి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ చూసి ఏ ఇయర్ వాళ్ళకి ఏ ర్యాంక్ వస్తుంది, ఏ ర్యాంక్ రావచ్చు 2025లో, అంటే ఏ ర్యాంక్ వస్తే మనకు ఐఏఎస్ క్యాడర్ వస్తుంది, ఏ ర్యాంక్ వస్తే మనకు ఐపీఎస్ క్యాడర్ వస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి దాని గురించి కూడా నేను ఒక వీడియో అప్డేట్ చేస్తాను ఆల్రెడీ, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఇంకా పోస్టులు పెరిగేదానికైతే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.